చక్కని పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. మనమందరము క్రిస్మస్ సంబరం చేసుకోవడానికి సమాధానాధిపతి అయిన దేవుడు, సర్వలోకనాథుడు, సృష్టికర్త అయిన దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవుడికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. మరొక చక్కటి పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు, పరమదయాళుడైన దేవుడు, జీవన్ సంజయ్ ఒక చక్కటి పాట పాడుచుండగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారికి వాస్తవం ఇక్కడ వచ్చినందుకు ప్రైజ్ ది లార్డ్. పశువుల పాకాలో మరియమ్మ గర్భాన, పశువుల పాకాలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న, ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న, పశువుల పాకాలో గర్భాన, పశువుల పాకాలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న, ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టెనురో, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టెనురో, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టెనురో, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టెనురో, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న, పశువుల పాకాలో మరియమ్మ గర్భాన, పశువుల పాకాలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న, ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న, కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు, కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు స్వస్థతను ఇచ్చెనురో ఓరన్నో యేసన్న, స్వస్థతను ఇచ్చెనురో ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న, కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు, కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు స్వస్థతను ఇచ్చెనురో ఓరన్నో యేసన్న, స్వస్థతను ఇచ్చెనురో ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న, పశువుల పాకాలో మరియమ్మ గర్భాన, పశువుల పాకాలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న, ప్రభు యేసు జన్మించే
వచ్చెనురు ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురు ఓరన్నో యేసన్న కఠినలను లభినాడు కాలితుగా నభినాడు కఠినలను లభినాడు కాలితుగా నభినాడు నీతి మీద నడుచెనురు ఓరన్నో యేసన్న నీతి మీద నడుచెనురు ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురు ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురు ఓరన్నో యేసన్న కఠినలను లభినాడు కాలితుగా నభినాడు కఠినలను లభినాడు కాలితుగా నభినాడు నీతి మీద నడుచెనురు ఓరన్నో యేసన్న నీతి మీద నడుచెనురు ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురు ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురు ఓరన్నో యేసన్న పశువుల పాకాలు మరియమ్మ గర్భాన పశువుల పాకాలు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించి ఓరన్నో యేసన్న ప్రభు యేసు జన్మించి ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురు 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 ఓరన్నో యేసన్న కఠినలను లభినాడు కాలితుగా నభినాడు కఠినలను లభినాడు కాలితుగా నభినాడు నీతి మీద నడుచెనురు ఓరన్నో యేసన్న నీతి మీద నడుచెనురు ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురు ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురు ఓరన్నో యేసన్న కఠినలను లభినాడు గాలితుగా నభినాడు కఠినలను లభినాడు గాలితుగా నభినాడు నీతి మీద నడుచెనురు ఓరన్నో యేసన్న నీతి మీద నడుచెనురు ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురు ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురు ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురు ఓరన్నో యేసన్న ఆమేన్. మరొక చక్కటి పాట జయశీల పాడుచుండగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరము కలుసుకొని సాయంకాల సమయంలో దేవుణ్ణి స్తుతించుట. జయశీల పల్లవి ఆనందమ్మ కలిసి చప్పట్లు కొడుతూ హృదయపూర్వకముగా దేవుణ్ణి స్తుతిద్దాం. కూడస్తున్న సంఘస్థులందరికీ ప్రైజ్లా. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి,
హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. మరొక చక్కటి పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. చిన్న క్రిస్మస్ సాంగ్ పిల్లలు పాడుచుండగా దేవుణ్ణి స్తుతిద్దాం. పరిశుద్ధుడైన దేవుణ్ణి. మరొక చక్కటి పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. చక్కటి పాట పాడుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. నిన్ను చూడక వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. నిన్ను చూడక వచ్చినాడురా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. లోకమే సంతోషించగా ప్రేమనే పంచే క్రీస్తుగా, లోకమే సంతోషించగా ప్రేమనే పంచే క్రీస్తుగా, బెత్లెహేమును ఊరిలో కన్యకు పుట్టినాడురా. పొట్టి గుట్టల మధ్యలో హాయిగా నిద్రపోయేరా. బెత్లెహేమును ఊరిలో
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, తన మాటతో ప్రకృతినే శాసించినవాడు. నీటిపై టీవిగా నడిచిన వాడతడు, నీటిపై టీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, తన మాటతో ప్రకృతినే శాసించినవాడు. నీటిపై టీవిగా నడిచిన వాడతడు, నీటిపై టీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి,
సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆమేన్ హల్లెలూయా. ఉన్న వాళ్ళు ఇంకా కొద్దిమంది బయట ఉన్నారు. అందరు లోపలికి వచ్చి ప్రభువును స్తుతిద్దాం. ఈ గృహములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడినట్లుగా దేవుని బిడ్డలైన మనందరము ప్రభువు యొక్క నామాన్ని పట్టుకొని ఇక్కడ అడుగు పెట్టి ఉండగా మనందరము దేవుణ్ణి స్తుతిద్దాం. చీకటి శక్తులు అంధకార శక్తులు లయమైపోతాయి. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది అన్నటువంటి ఆ వాగ్దానాన్ని కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చినట్లుగా ఈ గృహము మీద జ్యోతిర్మయుడైన దేవుడు తన వెలుగుతో నింపునట్లుగా దేవుని కనుదృష్టి ఈ కుటుంబం మీద ఉండినట్లుగా మనమందరము ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. సమయంలో మరొక చక్కటి పాట సుగ్న చక్కటి పాట పాడుచుండగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నీ కృప నాకు చాలయ్యా నా యేసయ్యా, నీ కృపలను తలపోయుచు జీవించదనయ్యా. నీ కృప నాకు చాలయ్యా నా యేసయ్యా, నీ కృపలను తలపోయుచు జీవించదనయ్యా. కష్టములోనైనా నష్టములోనైనా శోధనలోనైనా సౌఖ్యములోనైనా కష్టములోనైనా నష్టములోనైనా శోధనలోనైనా సౌఖ్యములోనైనా యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ వెంటే నేనయ్యా. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ వెంటే నేనయ్యా. నీ కృప నాకు చాలయ్యా నా యేసయ్యా, నీ కృపలను తలపోయుచు జీవించదనయ్యా. నీ కృప నాకు చాలయ్యా నా యేసయ్యా, నీ కృపలను తలపోయుచు జీవించదనయ్యా. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీ వాక్యమే నాకు విలువైనది. విస్తారమైన సిరి సంపద కంటే నీ సేవయే నాకు ఘనమైనది. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీ వాక్యమే నాకు విలువైనది. విస్తారమైన సిరి సంపద కంటే నీ సేవయే నాకు ఘనమైనది. ఆత్మల భారముతో ఆత్మాభిషేకముతో ఆత్మల భారముతో ఆత్మాభిషేకముతో అంతము వరకు నీ సేవయే విలువైనది. అంతము వరకు నీ సేవయే విలువైనది. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ వెంటే నేనయ్యా. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ వెంటే నేనయ్యా. నీ కృప నాకు చాలయ్యా నా యేసయ్యా, నీ కృపలను తలపోయుచు జీవించదనయ్యా. నీ కృప నాకు చాలయ్యా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నా యేసయ్యా, నీ కృపలను తలపోయుచు జీవించదనయ్యా. నీ సంగతే మామే నా ప్రాణము, అది నాకు ఎంతో భాగ్యము. నీ సేవ కొరకే నా జీవితం, కరువైన బరువైన నీ కంకితం. నీ సంగతే మామే నా ప్రాణము,
పరిశుద్ధుడైన దేవుణ్ణి మనము స్తుతించుట, మట్టి మనుష్యులైన మనము భూలోకములో పాటలు పాడినప్పుడు పరలోకములో దేవదూతలతో దేవాది దేవుడు సంతోషిస్తాడు. ఆ దేవాది దేవుణ్ణి సంతోషింపచేసే ప్రశస్తమైన సమయం ఇది. ప్రతి ఒక్కరము గుర్తెరిగి పాటలు పాడుచుండగా ప్రభువును ఆరాధిద్దాం, ఘనపరుద్దాం. మార్గం నేనే, సత్యం నేనే అన్నటువంటి మార్గము, సత్యము, జీవమైన దేవుడు పరలోకానికి మార్గాన్ని ఏర్పరచుటకు ఈ లోకానికే తెంచిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఈ సమయంలో మనం ఆరాధిస్తుండగా ఆ చక్కటి పాట ద్వారా దేవుణ్ణి మనము ఘనపరుద్దాం. మనం ఆరాధించే దేవుడు ఘన దేవుడు, ఘన కార్యములు చేయి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం. మంచి ఫ్రూట్స్ ఇచ్చింది అందరికి, యాపిల్స్ పిల్లలు తిన్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. స్తుతి మన స్థితిని మారుస్తుంది. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ లార్డ్. మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధతను నింపి శక్తితో నన్నడి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. స్వస్థపరిచే, స్వేచ్ఛను నిచ్చే, శ్వాసను నింపే, హృదిలో చోటిస్తే నివసిస్తాడే. స్వస్థపరిచే, స్వేచ్ఛను నిచ్చే, శ్వాసను నింపే, హృదిలో చోటిస్తే నివసిస్తాడే. విడుదలనిచ్చే, విజయం ఇచ్చే, విరోధిని జయించే, విశ్వాసుని వీరునిగా మలిచాడే. విడుదలనిచ్చే, విజయం ఇచ్చే, విరోధిని జయించే, విశ్వాసుని వీరునిగా మలిచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి దీపమునిచ్చాడే. నాలో పరిశుద్ధతను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. రక్తం కార్చే, రక్షణ ఇచ్చే, రమ్మని పిలిచే, చిరకాలం ఆయనతో ఉండాలని. రక్తం కార్చే, రక్షణ ఇచ్చే, రమ్మని పిలిచే, చిరకాలం ఆయనతో ఉండాలని. మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే, నాకై మరణించి లేచాడే. స్వస్థపరిచే, స్వేచ్ఛను నిచ్చే, శ్వాసను నింపే, హృదిలో చోటిస్తే నివసిస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి దీపమునిచ్చాడే. నాలో పరిశుద్ధతను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి దీపమునిచ్చాడే. నాలో పరిశుద్ధతను నింపి శక్తితో నన్ను
నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. విడుదలనిచ్చే విజయం ఇచ్చే విరోధిని జయించే విశ్వాసుని వీరునిగా మలిచాడే. రక్తం కార్చే రక్షణ ఇచ్చే రమ్మని పిలిచే చిరకాలం ఆయనతో ఉండాలని మార్గము నేనే సత్యము నేనే జీవము నేనే. నాకై మరణించి లేచాడే, నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధతను నింపి శక్తితో నడిపి గమ్యం చేరుతాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధతను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, 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 రానున్న రారాజు నా యేసు మహారాజు. మార్గము నేనే సత్యము నేనే జీవము నేనే. నాకై మరణించి లేచాడే. ఆమేన్. ప్రభు సన్నిధిలో చక్కటి పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించుటకు, దేవుణ్ణి గణపరచుటకు దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి ఆ దేవాది దేవుడికి నిండి మనసుతో శతకోటి వందనాలు చెల్లిద్దాం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. మానవులను వారి పాపాల నుంచి విడిపించి రక్షించి ఆత్మీయ ఆశీర్వాదములతో, ఆర్థిక ఆశీర్వాదములతో, ఆరోగ్యమనే ఆశీర్వాదముతో నింపి దీవించేవాడే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు పరలోక భాగ్యాన్ని వదిలి లోకానికి రావటానికి కారణం చీకటిలో మరణఛాయలో కూర్చున్న వారిని వెలుగులోనికి నడిపించుటకై అరుణోదయ నక్షత్రంలాగా ఈ లోకానికి ఏతెంచిన యేసుక్రీస్తు వారిని ఎవరైతే వారి గృహములో చేర్చుకుంటారో, వారి హృదయములో చేర్చుకుంటారో, వారి చీకటిమయమైన జీవితాలను వెలుగుగా మార్చగలిగిన జ్యోతిర్మయుడైన దేవుడు. మరి దినం ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామస్మరణలో యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి, జనన మరణ పునరుత్థానాల గురించి ఈ దినమున జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువు సన్నిధిలో కూడుకున్న మనందరము ధన్యులం. కారణం ఏంటి అంటే, ఈ సమయంలో నేను నమ్మిన దేవుడు, నేను ప్రకటించే దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన స్థలములలో నివసించే మహాపరిశుద్ధుడు. అయితే భూలోకములో ఇద్దరు లేక ముగ్గురు ఏక ఆత్మ కలిగి ప్రార్థిస్తే వారి మధ్య ఉంటానన్న దేవుడు. పరలోకములో 24 పెద్దలతో, 4 జీవుల గానముతో, పరిశుద్ధ దూతల సమూహముతో నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న ఆ దేవాది దేవుడు, మనము 2-3 కలిసి ప్రార్థిస్తే, ఏకాత్మ కలిగి ప్రార్థిస్తే ఆ పరలోక రాజ్య వైభవాన్ని వదిలి మన మధ్యకు వచ్చిన ఆ మహోన్నతుడైన దేవుణ్ణి ఈ సమయంలో మనము ఆరాధించుట, ఘనపరచుట, ప్రార్థించుట మనకెంతో గొప్ప ధన్యత. దేవుణ్ణి స్తుతించుట మంచిది, ఆయనను కీర్తించుట మంచిది, ఆయనను ప్రచురించుట మంచిది.
ఈ మంచి పనిలో ఉన్న మనందరికీ మంచి చేయువాడు మహోన్నతుడైన దేవుడు. మరి సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని, ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడడం. బయట ఎక్కువ సౌండ్ వస్తుందమ్మా, అందరు లోపల రండి. ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడడం, వాక్యము అనగా దేవుడు మనతో మాట్లాడడం. ఈ సమయంలో ఇంతవరకు పాటల ద్వారా గణపరచాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ యొక్క సమయంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొన్న నాతో నీవు మాట్లాడమయ్యా. ఎవరు అడుగుతారో వారితో మాట్లాడగలిగిన దేవుడు. మనుషులైతే ఒక్కొక్కరితో ఒక్కొక్కసారి మాట్లాడగలుగుతారు. దేవుడైతే అందరితో ఒకేసారి, అందరినీ ఒకేలాగా, అందరినీ ఒకే రకంగా బలపరచగలిగిన దేవుడు. ఈ సమయంలో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడడానికి సిద్ధ మనస్కుడై ఉన్నాడు. నీవు అడిగినట్లయితే, మరి నేను అడిగితే ఆయన మాట్లాడితే నాకేమొస్తుంది అనుకుంటున్నావేమో. మనుషుల మాటల వలన తాత్కాలికంగా కొంచెం నీవు బలపడవచ్చు, కానీ ఆ మహోన్నతుడైన దేవుని మాటలు ఎలాంటివి అంటే గాయపడిన నీ హృదయాన్ని తెప్పరిల్ల చేస్తాయి, చీకటి కమ్మిన నీ కన్నులకు వెలుగునిస్తాయి, నిరాశలో ఉన్న నిన్ను బలపరుస్తాయి. ఆశ అన్నది లేక ఇక ఏ ఆశీర్వాదము లేదు, కను చూపు మేరలో నా జీవితము బాగుపడుతుంది అన్న ఆశ లేదు అనుకుని నిరాశలో ఉండి నీవు దేవుని మాటలను విన్నా, అద్భుతమైన రీతిలో కనుచూపు మేరలో ఆశ లేకపోయినా నేనున్నా నీ తోడంటూ నన్ను బలపరిచిన బలవంతుడైన దేవుడు ఈ రాత్రి ఈ సమయంలో ఎవరినైనా అలాంటి పరిస్థితుల్లో ఉండి ప్రభువు మాటల వైపు చూసినప్పుడు అలాంటి వారిని బలపరచగలిగిన బలవంతుడైన దేవుడు. మరి జాగ్రత్తగా అటు ఇటు తిరగక ప్రభువు యొక్క మాటల యందు లక్ష్యం ఉంచినట్లయితే అద్భుతమైన రీతిలో నీ జీవితంలో ఒక అద్భుతమైన దినముగా ఈ రాత్రి మారబోతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చేరి వచ్చినటువంటి సంఘమంతటికి, చేరి వచ్చినటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న వారందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ పక్కనున్న వారికి ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి సంతోషంతో. అందరు చెప్పారా సంతోషంతో? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది మన నోటి నిండా నవ్వు కలగ చేయడానికి. హల్లెలూయా. మరణ ఛాయలో కూర్చున్నటువంటి వారందరికీ, లేదంటే మరణ భయముతో భయపడుతున్న వారందరికీ, ఈ లోకంలో అందరూ కూడా భయముతో, ఈ లోకంలో అందరూ కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తూ ఉండగా లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు భూలోకానికి వచ్చారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. మనం గమనించినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము అని పరలోకములో దేవుడు నిర్ణయించుకున్న తర్వాత ఆయన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకం జగత్తు చెయ్యబడక ముందే, సూర్య చంద్ర నక్షత్రములు చెయ్యక ముందే ఆయన త్రియేక దేవుడుగా ఉన్నారు. పరలోకంలో ఉన్నప్పుడు త్రియేక దేవుడైనటువంటి మన దేవుడు మాట్లాడి మనము మనుషులను చేద్దామని దేవుడు మానవులను తయారు చేయాలి అని, మానవుడు నిర్మించడానికి, మానవుడు నివసించడానికి, మానవుడు ఉండవలసిన ప్రాంతమును చేయాలి అని
దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను భూమి ఆకాశములను చేసి మొట్టమొదటిగా మనిషికి కావాల్సిన సమస్తాన్ని దేవుడు నిర్మించి తర్వాత మానవులను మట్టి తీసుకొని ఆ మట్టితో బొమ్మను చేసి ఆ బొమ్మలో దేవుడు జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. మనం చాలాసార్లు దేవుడు మానవుని నిర్మాణం గురించి వింటూ ఉంటాం. అయితే వింటున్న మనము ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. దేవుడు ఏదేనులో ఆ యొక్క మట్టిని తీసుకొని దేవుడు మనిషిని నిర్మించేటప్పుడు ఏ విధంగా నిర్మించి ఉంటారు? ఎంతో దేవుడు ఆశ కలిగి మానవుని తయారు చేయాలని కోరుకున్నప్పుడు మానవుని ప్రేమతో నిర్మించాడు. నా పోలిక, మనం అంటాం మన పిల్లలను, అంతా నా పోలికగా ఉన్నాడని ఎత్తుకొని ముద్దాడుతాం. ఎందుకని? ప్రేమ. దేవుడు కూడా మనలను ప్రేమించి మనకు ఆయన రూపాన్ని ఇచ్చి మనం ఈ లోకంలో ఆయనకు ప్రతిగా జీవించి ఆయన నామ ఘనతకు మనం నివసించాలి అని, దేవుని నామ ఘనతకై మనం ఉండాలి అని దేవుడే యేసుక్రీస్తు ప్రభువుల వారే తన పోలికను మనకు ఇచ్చారు. మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆదామును దేవుడు నిర్మించాడు. ఆ మట్టి ద్వారా దేవుడు బొమ్మను చేసి జీవాయువును ఊదాడు, దేవుని ఊపిరి ఊదాడు. ఇక్కడున్న మనందరం ఎవరయ్యా అంటే దేవుని ఊపిరై ఉన్నాం. మనం ఒట్టివారం కాదు, మనం ఏదో ఏమీ లేని వారం కాదు. నీలో నాలో దేవుని యొక్క ఊపిరి ఉంది. అన్నిటికన్నా విలువైనది దేవుడు ఊపినటువంటి మనలో ఉన్నటువంటి ఆత్మ. అందుకొరకే బైబిల్ గ్రంథం చదివిస్తా ఉంది, మనం ఎప్పుడు ఏ యొక్క అధ్యాయం చదివినా ఆత్మ రక్షింపబడాలి, మారు మనసు పొందాలి, ఆత్మ మారాలి, దేవుని నమ్మాలి. పాపము చేసి దేవునికి దూరమైన మనుషులు దేవుని దగ్గరికి వచ్చి దేవునితో జీవించాలి అని దేవుడే ఆశ కలిగి ఒక సమయమును ఇచ్చి ప్రణాళికను ఏర్పరిచి ప్రవచనాలు ఇచ్చి ప్రవచనాలు నెరవేర్చుకుంటూ ఆయన భూమి మీద అడుగు పెట్టాడు అంటే ఆయన ప్రేమ. ఆయన తన పోలికను మనకు ఇచ్చాడు అంటే ఆయన ప్రేమ. మనిషి పాపము చేశాడు, ఆదాము అవ్వ ఇద్దరు చెయ్యకూడనటువంటి పని చేశారు. దేవుడు వద్దు అన్నటువంటి పని చేసి దేవుడు తినద్దన్న పండుని తినిన తరువాత వారు దేవునికి దూరం అయ్యారు. దేవుడు ఏమన్నాడు? వారు అప్పుడు వస్త్రహీనులుగా ఉన్నారు అని, వారు దిగంబరులుగా ఉన్నారు అని వారి కొరకు దేవుడు వారికి వస్త్రాలను ఇవ్వుటకు ఒక జంతువును బలి ఇచ్చి వాటి చర్మముతో వారి శరీరమును కప్పాడు. అంటే ఎందుకు కప్పాడు? ప్రేమ. తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు ప్రేమిస్తారు? తప్పు చేసిన ప్రేమ. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా మన కన్న తండ్రిగా ఉన్నాడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా, అందరం తీద్దామండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. మన కొరకు ఆయన శక్తిమంతుడు. ఆయన పేర్లు చాలా ఉన్నాయి. ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్త అని, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్త అని, బలవంతుడని, ఈ విధంగా చాలా పేర్లు ఉన్నాయి. మనలను ప్రేమించి ఆయన మరొక పేరు కూడా పెట్టుకున్నాడు. ఏంటి తెలుసా? కుమారుడు. ఆయన తండ్రిగా అబ్బా తండ్రి అని ఆరాధిస్తాము, కానీ తనను తాను తగ్గించుకొని మానవునిగా ఈ లోకాన ఆయన మనిషి కుమారునిగా కూడా పిలువబడ్డాడు. అంటే ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఎందుకొరకు అంటే తన ప్రేమను పంచుట కొరకే. మొట్టమొదటిగా ఆదాము అవ్వ దేవుడు చేయొద్దన్నటువంటి పాపమును చేసి దేవునికి దూరమై ఉండగా వారిని మరలా దేవునితో సావాసం కలిగి ఉండేలాగా చేయాలి అని ఆయనే యేసుక్రీస్తు ప్రభువుల వారే మన కొరకు ఈ లోకానికి వచ్చారు. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, మన ఇంటికి కానీ లేదంటే మన ఏరియాకి కానీ, ఆ ఇల్లే అనుకుందాం, ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తా అంటే ఏం చేస్తాం? డోర్ వేసేస్తామా? మా గెస్ట్ వస్తే డోర్ వేస్తామా? చెప్పండి. ఇక్కడ ఉన్న వారందరి ఇంటికి గెస్ట్ వస్తూ ఉంటారు, ఏం చేస్తాం? పోయిరాపోమా అంటామా?
గెస్ట్ వస్తే పిలుస్తాం, ఆహ్వానిస్తాం, సోఫా వేస్తాం, కూర్చోమంటాం. తర్వాత సమయం ఏంది వెళ్ళిపో అంటారా? చెప్పండి. ఇక్కడ ఉన్న వారందరూ కూడా మన ఇంటికి బంధువులు, మిత్రులు ఎవరు వస్తూ ఉంటారు కదా. వాటర్ ఇస్తాము, తర్వాత జ్యూస్ ఇస్తాము, టీ ఇస్తాము, భోజనం పెడతాం. భలే పెట్టారండి, మీ ఇంట్లో చక్కగా భోజనం చేసిన తర్వాత మంచి రుచిగా ఉందండి అని మనం చెప్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకానికి వచ్చినప్పుడు, ఆయన పరుండుటకు, ఆయన బాలుడుగా ఉన్నప్పుడు ఈ లోకంలో నివసించడానికి ఆయన పుట్టగానే ఎటువంటి ఈ ఉండటానికి సౌకర్యవంతమైనటువంటి ప్రాంతము లేక పశువుల పాకలో ఎక్కడ తొట్టిలో ఆయనను పరుండబెట్టారు. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో గొర్రెల కాపరులు ఏ సమయమున గొర్రెలను కాస్తున్నారండి? రాత్రి సమయమున. మనం గమనిస్తే ఒక విషయాన్ని గమనించాలి. గొర్రెల కాపరైనటువంటి ఆయన ఉదయకాలమున గొర్రెలు కాస్తారు. ఎంతవరకు? సాయంకాలం వరకు. సాయంకాలం కాగానే తన గొర్రెలను తీసుకొని తనకున్నటువంటి ఆ యొక్క గొర్రెల యొక్క సిద్ధపరిచినటువంటి ప్రాంతానికి తీసుకెళ్తారు కదండి. ఇదే జరిగేది. కానీ ఈ గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారంటే, సమయం రాత్రైంది, రాత్రి కూడా ఆ గొర్రెలను కాస్తున్నారు. ఎందుకు కాస్తూ ఉంటారు? మామూలుగా గొర్రెల కాపరులు మనం చూసాము, విన్నాము, దాదాపు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. మనం ఒకవేళ ఊరికి వెళ్తున్నాం అనుకోండి, మార్గంలో వెళ్తూ ఉంటే ఆ గొర్రెలను మేపడానికి తీసుకెళ్ళింటారు. మరలా ఊరికి తిరిగి వచ్చేటప్పుడు మరలా సాయంత్రం కాగానే వాటిని వెనక్కి తెచ్చేస్తారు. ఎందుకంటే వాటిని మరలా తమ గృహమునకు చేర్చాలి అని. మనం గమనించినట్లయితే ఈ గొర్రెల కాపరులు ఎందుకని రాత్రి కాలము కూడా ఆ యొక్క గొర్రెలను కాస్తున్నారు? నేను అనుకున్నాను, ఈ యొక్క గొర్రెల కాపర్లు ఎందుకని రాత్రి కాలం కూడా గొర్రెలు కాస్తున్నారు, ఈ విషయం ఏంటో ఒకసారి ఆలోచించాలని నేను ఎక్కువ లోతుగా చదవాలని ప్రారంభించాను. అయితే ఈ గొర్రెల అందరు ఇక్కడ చూద్దామండి. గొర్రెల కాపరులు రాత్రి కాలమున ఆ యొక్క గొర్రెలను కాయడం అసాధ్యం, అవునా కదా? కాస్తే ఉదయకాలము నుండి సాయంత్రం కాలం వరకు కాస్తారు. కానీ ఈ గొర్రెల కాపరులకు ఒక ప్రధానమైనటువంటి పని అప్పజెప్పబడినది. ఏంటయ్యా అంటే, పాత నిబంధన కాలములో మనిషి పాపము చేసిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి ఆ పాపం పోవాలి అంటే ఒక పశువును వధించేవారు, అవునా కదా అండి? పాత నిబంధన కాలంలో ఎవరైనా పాపం చేసిన తర్వాత ఆ యొక్క పాపము పోవాలి అంటే పావురాన్నో ఏదన్నా ఒక వస్తువు అనగా ఒక జంతువును బలిచ్చేవారు. అయితే ఈ విధంగా బలులు ఇచ్చే బలులలో ఒక బలి ఏంటి అంటే గొర్రెను కూడా బలి ఇచ్చేవారు. ఆ గొర్రెను బలి ఇచ్చేటప్పుడు అలా గొర్రెలు కూడా బలి ఇవ్వడానికి వారు దానికి ముందు ఒక పని చేస్తారు. ఏంటి అంటే ఆ గొర్రెలను ఒక కాపరికి అప్పజెప్పి, ఆ కాపరికి ప్రత్యేకముగా ప్రాధాన్యముగా ఒక పని అప్పజెప్పి, ఇవి బలి ఇవ్వడానికి సిద్ధమైనటువంటి గొర్రెలు కాబట్టి వీటిని ప్రత్యేకంగా ఉంచండి అని ప్రత్యేకింపబడినటువంటి గొర్రెల కాపరులను, ప్రత్యేకింపబడినటువంటి మచ్చడాలు లేనటువంటి గొర్రెలను ఆ కాపరులకు ఇచ్చి వారికి ఒక పని అప్పచెప్పేవారు. ఆ యొక్క వారు గొర్రెలు కాస్తూ ఉండేవారు. అందుకొరకే వీరు కాస్తున్నటువంటి గొర్రెలు, ఆ కాపరులు ఎవరు అంటే ఆ బలికి సిద్ధం చేసినటువంటి ఆ యొక్క పశువును వీరు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. వారు పొలములో వదిలేసి రాత్రింబగులు అదే విధంగా పెట్టేవారు. అలా చేసేటప్పుడు జరిగిన సంఘటన ఏంటి అంటే, దేవుని దగ్గర పాత నిబంధనలో పాపం పోవాలి అంటే పశువును వధించుటకు వారు గొర్రె పిల్లను కావాల్సినప్పుడు ఆ యొక్క గొర్రె పిల్లను తీసుకొని వచ్చేటప్పుడు ప్రత్యేకంగా చూసేవారు. ఆ గొర్రెల కాపరు ప్రత్యేకింపబడి రాత్రి కాలపు సమయంలో కూడా గొర్రెలను కాస్తూ ఉండగా వారు ప్రత్యేకింపబడిన వారు రాత్రి కాస్తూ ఉన్నారు. వీరు ఆ పశువును, ఆ యొక్క గొర్రె పిల్లను ఎందుకు అంటే బలి ఇవ్వడానికి సిద్ధము చేశారు. పాత నిబంధన కాలంలో మనుషుల పాపం పోవాలి అంటే బలి అర్పించాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారే 2000 సంవత్సరాల క్రితం భూమిపైకి దిగి వచ్చి కన్యక గర్భమున జన్మించిన తర్వాత ఆయనకు స్థలము లేక పశువుల పాకలో పరుండబెట్టబడ్డారు. ఆ యొక్క తొట్టిలో పెట్టారు, మురికి కలిగిన తొట్టి.
ఆ దాండిలో పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను తగ్గించుకొని ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త అయిన గొప్ప దేవుడు తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించిన తర్వాత మానవునిగా, అంతకు ముందు ఆయన పరలోకంలో ఉన్నారు. ఆయన మొట్టమొదటిగా చేసిన కార్యం ఏదైనా ఉందంటే కానా విందులో ఏం చేశాడు? నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఎందుకు మార్చాడు అంటే ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి, ఆశ్చర్య కార్యములు చేస్తాడు కాబట్టి. ఈ దినాన వాక్యం వింటున్న మీరు కూడా ఆయన ఆశ్చర్యకరుడని విన్నారు. ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యములు చేయాలి అంటే వినిన వాక్యాన్ని విశ్వసించాలి. ఆ యొక్క కానా విందులో నీరు ఆ యొక్క ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ యొక్క రాతి బాణంలో నీళ్లు వేయమని చెప్పాడు ఆశ్చర్యకరుడు. నీళ్లు వేసిన తరువాత ఆ యొక్క నీళ్లను ద్రాక్షారసముగా మార్చి లోటును తీసేసి సమృద్ధిని ఇచ్చినట్టుగా ఈ వాక్యం వింటున్న వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చెయ్యునుగాక. ఎందుకంటే ఆయన చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నారు, వెదుకుడి మీకు దొరుకును అన్నారు, తట్టుడి మీకు తీయబడును అన్నారు. ఎవరైతే విశ్వాసముతో అడుగుతున్నారో, వెతుకుతూ ఉన్నారో, తట్టుతున్నారో నిశ్చయముగా ఆయన సమస్తమును అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు. ఎంత నమ్మదగిన దేవుడు అంటే పాపము వల్ల వచ్చు జీతము మరణం, మనందరికీ బాగా తెలుసు. కానీ దానిని విడిచిపెట్టకుండా ఉన్నారు. ఒక జలపాతం పైన ఒక ఐస్ గడ్డలు పడిపోతూ ఉన్నాయండి. చాలా పెద్ద జలపాతం. యవనస్తులు కూడా ఉన్నారు. మంచిగా వాక్యం విని మారు మనసు రక్షణ బాప్తిసం తీసుకుంటే ఎంతో మంచిది. జలపాతం పైన నుండి నీరు పడతా ఉంది. అక్కడ ఎక్కువ మంచు, ఐస్ గడ్డలు పడుతూ ఉన్నాయి. దానిపైన ఒక చనిపోయినటువంటి ఒక పక్షి ఉంది. అయితే ఆ పక్షిని చూసిన దూరముగా ఉన్న గద్ద ఏం చేసిందంటే దానిని వెళ్ళి తినాలి అని ఎగురుకుంటూ ఆ మంచు పైన ఉన్నటువంటి పక్షి దగ్గరికి వెళ్ళి దాన్ని తింటా ఉంది. అలా తినేటప్పుడు ఆ మంచు శిఖరం పైనుంచి అది ఈ విధంగా కింద పడుతా ఉంది. పడేటప్పుడు అది అనుకునింది, చివరి వరకు వెళ్ళేటప్పుడు ఎగిరిపోదాము, నాకేమున్నాయి, బాగా రెక్కలు ఉన్నాయి, అందరికి తెలుసు, బాగా రెక్కలు ఉన్నాయి, ఎగిరిపోదాం అనుకునింది. మనం అనుకుంటాం పాపం చేశాం, ఇంకా సమయం ఉంది, మారు మనసు పొందుకుందాం, ఏమైతే అది రక్షింపబడదాం, ఏమైతే అది. ఆ గద్ద కూడా అనుకునింది పాపం, ఆ యొక్క బాగా ఆ యొక్క కావాల్సిన తిని ఇంకా ఎగిరిపోదాం, ఆ యొక్క ఐసు మంచు గడ్డ కింద పడుతుంది అనే లోపల దాని యొక్క కాళ్ళు ఆ యొక్క పక్షికి ఉంటాయి కదండి, దానికి చిక్కుబడిపోయింది. చిక్కుబడిన తర్వాత అది ఎగురుదాం అనుకునే లోపల అది దొరికింది, తిందామనే ఆసక్తితో తన రెక్కలు దాని కాళ్ళు దానిలో ఇరుక్కుపోయినాయి. అది అనుకుంది కొద్ది సెకండ్లో ఎగిరిపోదాం అనుకునింది. కానీ ఆ యొక్క చచ్చిపోయినటువంటి ఆ యొక్క పక్షితో అది కూడా ఉండడాన్ని బట్టి ఆ మంచుతో అది పడిపోవడం, బ్రతికి ఉన్నా చనిపోయింది. ఎందుకు అంటారా? అది ఎగిరిపోదాం అనుకునింది కానీ పోలేకపోయింది. మన జీవితంలో ఇంకా బాప్తిసం తీసుకుందాం, దేవుని నమ్ముకుందామని మనం అనుకుంటూ ఉండొచ్చేమో, కానీ ఇదే ఏ సమయం? అనుకూల సమయం, ఇదే మంచి సమయం. ఏ దినమున ఏమి జరుగునో ఎవరికి తెలియదు గనుక నేడే రక్షణ దినమని యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తున్నారు. ఒక మాట చెప్పి నేను ఒక ప్రసంగాన్ని ముగిస్తానండి. యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి రావడానికి ముఖ్యమైన కారణం సర్వ మానవాళిలో అనగా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో ఉన్న పాపం పోవాలి అని. ఆ పాపం పోయిన వారే యేసుక్రీస్తు ఉండేటువంటి పరలోక రాజ్యానికి చేర్చబడతారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దేవునికి ఇష్టము లేని వాటి మనలో ఏదైనా ఉంటే దానిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దినాన భూమి పైకి వచ్చాడు. ఎవరు ఆయనను చేర్చుకొనలేకపోయినా మనము ఈ దినాన మన హృదయంలో చేర్చుకుంటే మనకు పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని చేస్తాడు. ఎందుకు అంటే ఆయన ఆశ్చర్యకరుడు. కుమారునిగా ఈ లోకానికి వచ్చినది ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి. ఎవరైతే ఆయన నామమునందు విశ్వసిస్తారో వారికి నిత్య రాజ్యాన్ని అనుగ్రహించాడు గనుక ముఖ్యంగా మన కొరకు ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఇంకనూ ఇంతవరకు నిర్లక్ష్యము చేసి పాపములో జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఈ క్షణమే వాక్యం విన్న తర్వాత ప్రార్థనలో
దేవునికి మనం దగ్గరవ్వడానికి, దేవానికి వ్యతిరేకంగా నేను చేసిన ప్రతి పాపమును ఒప్పుకుంటున్నాను, నీవే రక్షకుడువు, నీవే నా కొరకు సిలువమానుపై బలియాగము చెంది చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచిన మృత్యుంజయుడు కాబట్టి, నీవే మార్గము సత్యము జీవము కాబట్టి నిన్నే ఆశ్రయిస్తానని నమ్మినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధింపవలను. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే వాక్యం విన్న మనము మార్పు చెంది దేవునికి ఇష్టమైన క్రియలను చేస్తూ దేవుని నామ ఘనతకై జీవించదుము గాక. ఈ వాక్యం మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. సమయంలో శివ వచ్చి ఒక చక్కటి పాట పాడుతాడు. నీ ముఖ దర్శనం చాలయ్యా అనే చక్కటి పాట పాడుచుండగా అన్యుడైన శివ నోట ఆశ్చర్యకరుడైన దేవుని పాట. చీకటిలో మరణ ఛాయలో కూర్చున్న వారిని వెలుగులోనికి నడిపించుటకై అరుణోదయ నక్షత్రం లాగా ఈ లోకానికి ఏతించిన యేసు క్రీస్తు వారు ఈ గృహానికి రక్షణ దయచేయును గాక. యేసు నామములో ఈ కుటుంబంలోని వారందరూ రక్షణానందము అనుభవించుదురు గాక. యేసు నామములో. హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. అందరం చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమల చేరుటయే, అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమల చేరుటయే, అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 యేసయ్యా
కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతించును కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతించును యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా యేసయ్యా 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 ఒక దర్శనం చాలయ్యా నాకు నీ ఒక దర్శనం చాలయ్యా ఒక దర్శనం చాలయ్యా నాకు నీ ఒక దర్శనం చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా యేసయ్యా 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 ఎవరు భయపడిన అవసరం లేదు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తుతి. పరిశుద్ధుడు పరమదయాళుడైన దేవుడు. దేవుడి చేతిలో రోగాలు నయమైపోతాయి, ఆయన చూపుల్లో దయ్యాలు విలవిలలాడుతాయి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. మరి సమయంలో యేసు క్రీస్తు వారు ఆశ్చర్యకరుడని, దేవుని మాటలు వింటే ఆశీర్వాదం, ఆమెను చూస్తే మీకు ఏమి రాదు. మీలో ఏ బలహీనతలున్నా ఎగిరిపోదేస్తాడు ఈ రాత్రి దేవుడు. మరి చేయవలసింది దేవుని వైపు చూడగలగడం. ఇదొక ప్రశస్తమైన సమయం, ఒక అద్భుతమైన ఆశీర్వాదం నీవు అందుకునే సమయం ఇది. అటు ఇటు చూచుట వలన నీ జీవితంలో ముందుకు సాగలేవు. మరి యేసు క్రీస్తు వారు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడని విన్నాం. ఎందుకు ఈ లోకానికి ఆయన వచ్చారు అన్నది విన్నాం. చీకటిలో మరణఛాయలో కూర్చున్న వారిని వెలుగులోనికి నడిపించుటకై అరుణోదయ నక్షత్రం లాగా ఈ లోకానికి తెంచారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదివారు. ఏమని? ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. అయితే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అని విన్నాం. అంతటితో చాలా. ఆ మాట వింటే ఇక చాలా. ఇక ఫ్యామిలీ చక్కటి భోజనాన్ని రెడీ చేశారు. అంతే. రెడీ చేసిన ఆ భోజనము మనమందరము తిన్నప్పుడు దాని యొక్క టేస్ట్ తెలుస్తుంది. తిన్నటువంటి ఆహారం వలన బలం వస్తుంది. చేశారు అంతే అంటే అక్కడికి కంప్లీట్ అవుతే దాని వలన ఏ మాత్రం ప్రయోజనము ఉండదు. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకములో లోకరక్షకుడిగా జన్మించాడు. ఇప్పుడు చదువుదాం 7వ వచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆమేన్. యేసు క్రీస్తు వారు ఈ లోకానికి తెంచిన ఆ లోకరక్షకుడైన దేవుణ్ణి
నీ హృదయములో చేర్చుకోగలిగితే, నీ గృహములో చేర్చుకోగలిగితే, ఇది మొదలుకొని ఈ దినము నుండి మితిలేనటువంటి వృద్ధి, క్షేమము నీకు నీ కుటుంబానికి కలుగుతుంది. ఇది ఒక చక్కటి సంతోషకరమైన ఆశీర్వాదకరమైన స్వర్తమానం. మీరు ఈ 2024లో ఈ ప్రాంతంలో ఉన్న మీరు ఎంతో మందితో మీరు మాట్లాడి ఉండవచ్చు. మీతో ఎంతో మంది మాట్లాడి ఉండొచ్చు, మీరు ఎంతో మందితో మాట్లాడి ఉండవచ్చు. కానీ వాటి వలన తాత్కాలికముగా నీవు కొద్దిగా సంతోషం పడవచ్చు. కానీ ఈ రాత్రి నేను ప్రకటించే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని నీవు నీ హృదయములో నీ గృహములో చేర్చుకోగలిగినట్లయితే ఈ దినము నుండి మితిలేని వృద్ధి, క్షేమము. అంతేకాకుండా మరి ఎవ్వరు ఆమెను చూస్తారా నన్ను చూస్తారా? ఆమెను చూస్తే మీకేమొస్తుంది, నన్ను చూస్తే మీకేమొస్తుంది? మీరే డిసైడ్ చేసుకోండి. మీ చీకటి అంధకార శక్తులన్నీ లయమైపోయి దేవుని బలముతో నింపబడాలన్నవారు దేవుని మాటల యందు లక్ష్యం ఉంచండి. మరొక మాట నేను చెప్తుండగా జాగ్రత్తగా విందాం. మనందరి ఆశ ఈ నెల గడిస్తే చాలు, లేదు ఈ సంవత్సరము నా కుటుంబము బాగుపడి అన్ని కుదవ లేకుండా ఉంటే చాలు. ఇంకా ఈ ఇల్లు కట్టబడింది, ఈ ఇల్లు శివ కుటుంబము, తర్వాత వాళ్ళ కుమారుడి కుటుంబము జీవిస్తే ఈ ఇల్లు ఉపయోగపడితే చాలు. ఇవి మన ఆలోచనలు, ఇంతవరకే మన యొక్క పరిధి ఉంటుంది. అయితే ఈ రాత్రి నేను ప్రకటించే దేవుడు, నేను నమ్మిన దేవుడు యేసుక్రీస్తు వారు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకొని నీ జీవితంలో చేర్చుకున్నట్లయితే నీవు ఇప్పుడు చదువుదాం యెషయా మితిలేని వృద్ధి క్షేమము పొందుకుంటావు. ఏంటా వృద్ధి క్షేమము అన్నది యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనము చివరి లైన్లో చదువుదాం. ఆమేన్. నిన్ను ఈ రాత్రి యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే, నీ గృహములో చేర్చుకున్నట్లయితే మితిలేని వృద్ధి క్షేమము కలగడమే కాకుండా శాశ్వతమైన శోభాతిశయముగాను బహుతరాలు నీవు దేవుని నమ్మి యేసుక్రీస్తు మీద ఆధారపడితే బహుతరాల సంతోషానికి కారకురాలుగా నీవు అవ్వగలిగిన అద్భుతమైన కృప ఆశీర్వాదం ఈ రాత్రి దేవుడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఏ వ్యక్తి అయినా కష్టపడేది తన తర్వాత తన పిల్లలు, తన జనరేషన్, తన కుటుంబము ఆశీర్వదించబడాలి అని, కొరత లేకుండా ఉండాలి అని, సమృద్ధిలో ఉండాలని, ఇబ్బందిలో ఉండకూడదని. అయితే నువ్వు లోకరీత్యా ఎంత సంపాదించినా ఆ ఆస్తిని, ఆ సంపాదించిన నీ కష్టాన్ని వారు అనుభవిస్తారో లేదో తెలియదు. కానీ యథార్థముగా భక్తి విశ్వాసములో ఉండి యేసుక్రీస్తు మార్గములో నీవు నడవగలిగినప్పుడు యథార్థవంతుల పిల్లలు వారి తదనంతరం ధన్యులగుతారు. శాశ్వతమైన శోభాతిశయముగా బహుతరాలు సంతోషకారకులుగా నీవు ఉండాలా అని రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తీర్మానం చేసుకోగలుగుతావా? అయితే యేసుక్రీస్తు మన హృదయంలో ఉండాలి అంటే ఆయనకి ఇష్టమైనట్టు మనం ఉండాలి. ఎలా ఉండాలి? మంచి వస్త్రాలు వేసుకొని విలువైనటువంటి ఆభరణాలు ధరించుకుంటే ఆయన మనల్ని ఇష్టపడతాడా? మనము ధరించుకోవలసినవి ఏంటివి అంటే పరిశుద్ధాలంకారాలు ధరించుకోవాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఇతరులకు సహాయము చేసేవారముగా ఉండాలి. ఎవరైనా బాధపడుతుంటే వారికి నేను ఎలా ఉపయోగపడతాను అని ఆలోచించగలిగిన మనస్సు నీవు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారిని నీ జీవితంలో చేర్చుకోవటం ఎంతో గొప్ప ధన్యత. మరి చాలా ప్లేసెస్ లో మరి దాదాపు ఇది 4th సండే, ప్రతి సండే ఒక్కొక్క ప్లేస్ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిపిస్తున్నాం. బేసిక్ గా ఎవ్రీ ఇయర్ 1 టైమే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ అని చర్చిలో జరిపిస్తాం. అయితే అనేకులకు దేవుని యొక్క సత్య సువార్తను అందించాలా అన్నటువంటి దేవుని ప్రేరేపణతో మరి ఒక్కొక్క ఆదివారం ఇది 4th సండే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వీక్ అంగడి వీధిలో. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క సెమీ క్రిస్మస్ లో ఒక్కొక్క రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు. గడిచిన లాస్ట్ సండే దేవుడు మాట్లాడిన మాట
యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశం నశించిన దానిని వెతికి రక్షించుటకు. దేనికి? నశించిపోయినటువంటి దానిని వెతికి 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 రక్షిస్తాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు చూడండి. మరి యొక్క ఆదివారం మరొక రీతిగా యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఎన్ని విన్నా ఎంత విన్నా అవి తరగనివి. విన్నప్పుడు ఇంకా మనకు శక్తిని, బలాన్ని, ఆదరణను దయచేసే మాటలు ఆయన మాటలు. మరి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకోగలవా? ఆయనకు చోటు ఇగలవా? ఆనాడు 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శిశువుగా జన్మిస్తే తలవాల్చుటకైనను ఆయనకు స్థలము లేదు, ఎవరు ఇవ్వలేదు, ఎక్కడా లేదు. మనం చెప్తాం, నేనైతే నా ఇల్లే ఇస్తా, నా ఆస్తే ఇస్తా అంటాం. కానీ ఆనాడు శరీరధారిగా వచ్చాడు. ఈనాడు వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమైన దేవుడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. మరి నీ కుటుంబములో, నీ హృదయములో దేవునికి నీవు చోటు ఇవ్వగలిగినట్లయితే నీ జీవితానికి నాయకుడుగా, నీకు ఆలోచనకర్తగా, నీ కుటుంబానికి యజమానుడిగా ఆయనే ఉండి నడిపించగలిగిన దేవుడు. అయితే ఒక విషయాన్ని చెప్పి మనం ముందుకు సాగుదాం. ఒకనొక ప్రాంతంలో మరి పల్లెలలో ఉన్నప్పుడు మరి కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు టౌన్కి వెళ్ళాలి కదా. మనకైతే మండలంలో ఆఫీస్ ఉంది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? టౌన్కి వెళ్ళాల్సి ఉంటుంది. మరి చాలా మంది టౌన్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? కలెక్టర్ గారికి అర్జీ పెట్టాలనో మాట్లాడాలనో వెళ్ళినప్పుడు మరి లేట్ అయిపోతుంది. మళ్ళీ రావాలి అంటే భోజనానికి రావడానికి ఆలస్యం అవుతుంది. అట్లా ఒకనొక దినాన ఒక వ్యక్తి, ఎంతో మంది వెళ్తా ఉంటారు, చాలా ఆకలి అయిపోతా ఉంది, దాదాపు 2:30 అయిపోయింది. ఒక హోటల్కు వెళ్ళాడట. హోటల్కి వెళ్ళి భోజనం ఆర్డర్ చేశాడు. ఆకలితో ఉన్నాడు, పైగా ఇంటికి వెళ్ళాలి అన్నా గానీ శక్తి లేనట్టుంది. హోటల్లో భోజనం చేస్తే ఆ భోజనానికి అతను కూర్చోగానే ఆ యొక్క టేబుల్ చుట్టూ ఈగలు. రెండవది, ఆహారము తిన్నాడు కానీ ఏ ఒక్క ఆహారము టేస్ట్ లేదు, రుచిగా లేదు. అతడు ఒక డిసైడ్ చేసుకున్నాడు. ఏమని చేసుకొని ఉంటాడు? ఇంకెప్పుడు రోజు ఆ హోటల్కి వెళ్ళాలనుకుంటాడా? ఏమనుకుంటాడు? ఇంకెప్పుడు లైఫ్ లో ఈ హోటల్కు మాత్రము వెళ్ళకూడదు అని డిసైడ్ అయిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే దాదాపు ఒక 6 నెలల తర్వాత, 6 months తర్వాత మరి తిరిగి ఆఫీస్లో పని ఉండి ఆ పల్లె నుంచి వచ్చిన వ్యక్తి కలెక్టర్ ఆఫీస్లో పని ముగించుకున్నాడు. ఆఫీస్కి బస్ స్టాండ్కి దగ్గరలో ఆ హోటల్ ఉంటుంది. వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే అదే హోటలు, అదే ప్లేసు, అదే పేరు. అయితే విపరీతముగా జనాలు ఉన్నారట. వెహికల్స్ అన్ని నిండి ఉన్నాయి. లోపలికి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు ఉన్నారు. ఈ వ్యక్తి అటు మాత్రం చూడకూడదు అనుకున్నాడు, కానీ అదే దారి కాబట్టి చూశాడు అన్ఎక్స్పెక్టెడ్ గా. ఏంటి ఇక్కడ ఈ జనం? హోటల్ వేరేదేమో అని చూస్తే హోటల్ పేరు మారలేదు, హోటల్ బిల్డింగ్ మారలేదు, అంతేకాకుండా ప్లేస్ మారలేదు. విపరీతమైన జనం ఉన్నారు. ఏం జరుగుతా ఉంది లోపలని వెళ్ళాడు. అప్పటిలాగా లేదు. వెళ్ళి భోజనం ఆర్డర్ చేయాలి అంటే దాదాపు ఒక 1/2 hour పైన వెయిట్ చేశాడు అతను. తర్వాత భోజనం ఆర్డర్ చేశాడు. అందరు తింటున్నారు, ఇతను తిన్నాడు. చాలా టేస్ట్గా ఉంది. ఇతనికి ఆశ్చర్యం అవుతుంది. ఇతను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఎప్పుడు ఈ హోటల్కి రాకూడదు, ఎప్పుడు ఇక్కడ తినకూడదు అనుకున్న అతను ఆ రోజు ఆ జనాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆ సందడిని చూసి వెళ్ళి భోంచేస్తే చాలా టేస్ట్గా భోజనాలు ఉన్నాయి. చాలా రెస్పెక్ట్గా రిసీవ్ చేసుకున్నారు. హోటల్ అంతా, టేబుల్ అంతా నీట్గా పరిశుభ్రంగా ఉంది. ఇతనికి ఆశ్చర్యపడుతూ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. ఏంటయ్యా ఏంది ఇంత మార్పు? లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నువ్వే ఉన్నావు మేనేజర్గా, కానీ అతనే ఉన్నాడు కుక్కు, కానీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఏమైంది అని అడిగితే ఆ మేనేజర్ చెప్తున్న మాట, ఈ హోటల్ ఇదే, ఉన్నదా ప్లేస్ ఇదే, కానీ హోటల్ మేనేజ్మెంట్ మారింది. ఆ హోటల్ను రన్ చేస్తున్న యజమానుడు మారి సామర్థ్యము కలిగిన వ్యక్తి
హోటల్ను చక్కగా నడిపించగలిగిన వ్యక్తి ఆ హోటల్ తీసుకున్న కారణాన్ని బట్టి ఆ హోటల్ అంత చక్కగా డెవలప్ అయ్యి ఎవరైనా ఆ టౌన్కి వెళ్తే ఒక్కసారైనా హోటల్లో టేస్ట్గున్న భోజనము తినాలి అన్న పేరు రావటంకి కారణం నూతన మేనేజ్మెంట్ అక్కడ ఉండటం. ఈ దినమున నిన్ను చూసి నీ జీవితంలో ఏ ఆశీర్వాదము లేదు, తెలివి లేదు, నీకు ఏమీ తెలియదు అని నిన్ను ఎంత నిరాశ నిరుత్సాహ పరచే అనుభవములో నీవు ఉన్నా, ఎంతో మంది నిందించే పరిస్థితుల్లో నీవు ఉన్నా, ఈ దినం పేరైతే నీదే, మనిషివైతే నీదే, ప్రాంతమైతే నీ ఉన్నదే. అయితే ఆనాడు మేనేజ్మెంట్ మారినట్టుగా ఈ దినమున లోకాన్ని విడిచి లోకరక్షకుడైన యేసు క్రీస్తును నీవు నమ్ముకోగలిగినట్లయితే ఏ పని లేక ఎవ్వరూ నిన్ను పట్టించుకోక ఈగలు తోలుకుంటూ ఉన్న పరిస్థితుల్లో నీవున్న విజయ పరంపరలో నడిపించగలిగిన విజయశీలుడైన దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడే దేవుడు. ఈ దేవాది దేవుణ్ణి మీ హృదయంలో చేర్చుకోండి, మీ గృహములో చేర్చుకోండి. యేసు వైపు చూడండి, యేసుక్రీస్తు మాటలను వినండి, యేసు మార్గములో నడవండి. అలా నడవగలిగినప్పుడు నీవు నడుస్తే నీ కుటుంబము నడుస్తుంది. అలా నీ పిల్లల తరమంతా సురక్షితమైన యేసు మార్గములో, ఆశీర్వాదకరమైన మార్గములో నడుస్తూ బహుతరాలు సంతోషానికి కారకుడిగా కారకురాలిగా ఈ దినమున నీవు యేసుక్రీస్తును నమ్మటం ద్వారా ఇంత గొప్ప కార్యం జరుగుతుంది. కొంతమంది పెద్దోళ్ళను తిడుతూ ఉంటారండి, అసంతా పోగొట్టి చచ్చిపోయాడు, మా పరువంతా పోగొట్టిపోయారు అంటుంటారు. నిన్ను ఈ మాటలు వింటున్న నిన్ను గురించి దేవుని నమ్మితే ఏ సాక్ష్యం వస్తుంది తెలుసా? మా నానమ్మ గారు దేవుని నమ్మారు కాబట్టి మేము ఇంతగా ఆశీర్వదించబడ్డాం. మా తల్లి గారు దేవుని నమ్మారు, మా నాన్నగారు దేవుని నమ్మారు, అందును బట్టి మేము ఇంతగా దీవించబడ్డాం, ఇంతగా దేవునిలో ఉన్నామని మీ పిల్లల తరము దేవుణ్ణి స్తుతించేటటువంటి మీ యొక్క పేరును బట్టి మీ వంశాలు దీవించబడేటటువంటి ఆశీర్వాదకరమైన శుభకరమైన సమయం ఇది. అయితే యేసుక్రీస్తుని నమ్ముకో, యేసుక్రీస్తు మీద ఆధారపడు, ఆయన వైపు చూడు. ఫస్ట్ మెసేజ్లో ఈ ఇయర్లో క్రిస్మస్ మెసేజ్లో నేను ఒక మాట చెప్పాను. పరలోకానికి వెళ్ళాలి అంటే ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు ఉన్నా, అది పిఎం అయినా సీఎం అయినా, రిక్షా దొక్కేవాడి నుంచి రిచ్ పీపుల్ వరకు ఎవరైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఎవరైనా ఇక్కడే ఉండే వాళ్ళు ఉన్నారా? ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఇక్కడే శాశ్వతంగా ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు, లేరు, ప్రజెంట్ లేరు, ముందు లేరు, ఇక కానీ ఉండరు. ఒకానొక దినం అందరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసింది. ఎక్కడికి వెళ్తావు? లోకాన్ని విడిచి మంచి చేసి యేసుక్రీస్తు వారిని నమ్మి దైవ మార్గంలో నడుస్తే పరలోకం వెళ్తావు. నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, లోకములో జీవిస్తూ, అన్యాయముగా జీవిస్తూ, లోకం వైపు చూసి ఇష్టమైన జీవితము తాత్కాలికముగా కలిగేటటువంటి నీ ఇష్టాలను బట్టి ముందుకు సాగితే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అయితే పరలోకానికి వెళ్ళాలి అంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, ఎంత తెలివి ఉండాలి, ఏ రూట్లో వెళ్ళాలి? మనందరము పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉంటుంది. నువ్వు ఎంత డబ్బు పెట్టినా పరలోకము కొనలేవు, ఎంత తెలివి ఉన్నా పరలోకానికి వెళ్ళలేవు. అయితే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అంటే మనందరినీ ఆ పరలోక రాజ్యానికి వారసులు చేయడానికి. యేసు మార్గములో నీవు నడిచినప్పుడు మొదటిగా యేసుక్రీస్తును నమ్మాలి. నమ్మిన నీవు ఆయన మార్గం, ఆ యేసు మార్గంలో నడవగలిగినప్పుడు పరలోకానికి, పరిశుద్ధుల సమూహానికి వెళ్ళే కృపా భాగ్యములు దేవుడు మనకు అనుగ్రహించాలి అనే ఆ పరలోక రాజ్య వైభవాన్నదిలి లోకానికి తెంచిన యేసుక్రీస్తు వారు ఈ దినమున ఇక్కడ ఉన్న మనందరితో మాట్లాడుతున్నాడు. లేచి నిలబడి ఒక చక్కటి తీర్మానం చేసుకోగలుగుతావా? ఈ దినమున నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఈ ఆశీర్వాదము లేని స్థితిలో ఉన్నా, ఒక చక్కటి పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. కన్నుల జారిన కన్నీళ్లు
ఇన్ని రోజులు నీకున్న కష్టాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి, బాధను బట్టి కన్నీళ్లు కార్చి కార్చి అలసిపోయావేమో. ఈ దినము నుండి యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకుంటే ఆశ్చర్యమైన కార్యాలే నీ కన్నులు చూస్తాయి. హల్లెలూయా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. పలుకాకి లోకం నిందించినా, ఏకాకివై నీవు రోదించినా, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. అనుకొనని శ్రమలెన్నో ఎదురించినా, ఆత్మీయుల ప్రేమని గురించినా, అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా, అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు, యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఆమేన్. చేసుకుందాం. ఇప్పటి నుండి నీ కళ్ళు దేవుని కార్యాలు చూడాలని ఆశపడుతున్నావా? యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకోగలవా? యేసుక్రీస్తు మీద నీవు ఆధారపడగలవా? తీర్మానం చేసుకో. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క
మాటలను ఎవరైతే విశ్వసించి మీ మీద ఆధారపడతారో వారి జీవితంలో తండ్రి ఇది మొదలుకొని మితి లేని వృద్ధి క్షేమము కలుగు చేయమని శివ నయోమిల కుటుంబంలో మీ కృపను కుమ్మరించండి అయ్యా. ఈ కుటుంబము చుట్టూ అగ్ని ప్రాకారాన్ని నుంచి తండ్రి మీ సన్నిధి ప్రసన్నత ఈ గృహంలో ఉంచు ప్రభా. వారికి మీరిచ్చిన విలువైన బహుమానాలు బిడ్డలకు చక్కటి భవిష్యత్తు దయచేయమని ఈ యొక్క రాత్రి కాల సమయమున పరలోకము నుంచి మీ దక్షిణ హస్తాన్ని చాపి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని అష్టైశ్వర్యాలతోనూ ఆయురారోగ్యాలతోనూ నెమ్మది శాంతి సమాధానాలతోనూ మహదైశ్వర్యముతో ఆశీర్వదించి దీవించమని ఈ దినపు శుభములు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం మనకును సకల పరిశుద్ధులకు దేవుని కృప నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసయ్య నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందుకు ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి. హల్లెలూయా.